హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం జావా స్ట్రీమ్స్ గురించి నేర్చుకుందాం. సో లాస్ట్ సెషన్లో మనం లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ అండ్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ గురించి నేర్చుకున్నాం. దోస్ ఆర్ ఫౌండేషన్స్ ఫర్ స్ట్రీమ్స్ అనమాట. సో జావా స్ట్రీమ్స్ కూడా లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ లాగే ఇట్ వాస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ జావా 8. ఓకే, సో స్ట్రీమ్స్ అంటే నథింగ్ బట్ ఫ్లో ఆఫ్ డేటా అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి different types of data like this వస్తుంటే let's say we have certain operations that happen. So మనం at this point let's say we want to only filter out anything which is not a plus. ఓకే, అప్పుడు మనకి ఇక్కడ ఇవన్నీ మిగులుతాయి. ఓకే, సో ఇట్లా then let's say you want to filter out less than out of this. Okay, then you want, let's say you want to count how many are there in this idi. So these are the different operations that happen anamata. So initially this was a stream. Deenlo manam anything which is not a plus techukunnam, then anything which is less than techukunnam, then we did a count on it. So the final result is true. So these are the operations that happen. So these first two operations where you filter the stream, deenni నాన్ టెర్మినల్ ఆపరేషన్స్ అంటారు. ఓకే, సో నాన్ టెర్మినల్ ఆపరేషన్ అంటే నథింగ్ బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ యూ స్టిల్ గెట్ ఏ స్ట్రీమ్ అవుట్పుట్ అనమాట. ఓకే, వాటిని నాన్ టెర్మినల్ ఆపరేషన్స్ ఆర్ ఇంటర్మీడియట్ ఆపరేషన్స్ అంటారు. నాన్ టెర్మినల్ ఆపరేషన్స్ ఆర్ ఇంటర్మీడియట్ ఆపరేషన్స్. ఓకే, సో వీటిలో అవుట్పుట్ ఈస్ స్టిల్ ఏ స్ట్రీమ్. వెరాస్ ద అదర్ టైప్ వేర్ ఎట్ ద ఎండ్ యూ డూ సమ్ ఆపరేషన్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్లో ఇక్కడ కౌంట్ చేసాం, దాన్ని టెర్మినల్ ఆపరేషన్ అంటారు. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ యూ గెట్ ఏ రిజల్ట్. ఇట్ క్యాన్ బీ ఏ నంబర్ ఆర్ ఏ లిస్ట్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్, బట్ ఎనీథింగ్ బట్ నాట్ ఏ స్ట్రీమ్. ఓకే, ఆర్ ఏ మ్యాప్, ఎనీథింగ్ based on the different terminal operations that we do, different things రావచ్చు. So there are two types of operations we perform on a stream anamata. So first step is how do we create a stream. అసలు stream ని ఎలా క్రియేట్ చేస్తాం. This streams is different from the input output streams that we know of in Java. Okay, the stream అంటే ఏదో continuous flow of data అని అనుకోకూడదు. Stream is still a finite set, but you are processing it one by one anamata. So every non-terminal operation executes on one item on the stream. So how do we create a stream? We create streams from the list itself. Okay, so manam last class lo we created a list of students kada. Let's use the same list. Let's create more students. Okay, let's say we have Geeta. Okay, ఓకే, ఇట్లా ఫ్యూ స్టూడెంట్స్ ఉన్నారు అని అనుకుందాం. సో హౌ డు యూ క్రియేట్ ఏ స్ట్రీమ్ అవుట్ ఆఫ్ ఇట్? ఫస్ట్ స్టెప్, సో స్ట్రీమ్ ఆఫ్ స్టూడెంట్స్ కావాలంటే, సో స్ట్రీమ్ ఈజ్ ఇన్ ద స్ట్రీమ్ ప్యాకేజ్ ఆబ్వియస్లీ. ఓకే, స్ట్రీమ్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ స్టూడెంట్స్ డాట్ స్ట్రీమ్ అంటే వస్తుంది. సో ఎవ్రీ లిస్ట్, అరే లిస్ట్, లింక్ లిస్ట్, ఎవ్రీథింగ్ హ్యాస్ ఏ స్ట్రీమ్. Dot stream method that will create a Java stream out of it. Or there is something called stream dot off. Okay, ఇది యూజ్ చేసి కూడా క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రీమ్ ఆఫ్ ఎక్సెట్రా, ఇది కూడా స్ట్రీమే. ఓకే, ఇది కూడా స్ట్రీమే. దిస్ ఈస్ అనదర్ వే ఆఫ్ క్రియేటింగ్ స్ట్రీమ్. సో ఇక్కడ వాల్యూస్ నుంచి స్ట్రీమ్ క్రియేట్ చేశాను నేను, ఇక్కడ ఎగ్జిస్టింగ్ లిస్ట్ నుంచి స్ట్రీమ్ క్రియేట్ చేశాను. ఓకే, సో లెట్స్ యూస్ ద లిస్ట్ స్ట్రీమ్ నౌ. సో మనకి స్ట్రీమ్ వచ్చింది. మనం ఇప్పుడు నాన్ టెర్మినల్ ఆపరేషన్స్ ఆర్ ఇంటర్మీడియట్ ఆపరేషన్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, సో ద ఫస్ట్ వన్ దట్ వీ టాక్ అబౌట్ ఈస్ ఫిల్టర్. ఓకే, ఫిల్టర్ అనేది స్ట్రీమ్ మీద ఒక మెథడ్. ఓకే, like as you can see here, it takes predicate. Last class lo chusam kada, predicate is a test method which takes an object, does some evaluates it and says, returns a boolean.
సో ఆ ప్రెడికేట్ లాంబ్డాని ఇన్పుట్గా తీసుకుంటుంది ఇది. ఓకే, సో మనం ఇఫ్ యూ వాంట్ టు ఫిల్టర్ యూ హ్యావ్ టు ప్రొవైడ్ ఏ కండిషన్ కదా, సో ఆ కండిషన్ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో యూ గెట్ ఏ స్టూడెంట్ స్ట్రీమ్ కాబట్టి యూ గెట్ ఏ స్టూడెంట్ యాజ్ ఏ ఇన్పుట్ హియర్. సో స్టూడెంట్ వస్తే వాట్ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ డూ యూ వాంట్ టు ఫిల్టర్? లెట్స్ సే ఐ వాంట్ టు ఫిల్టర్ ఆల్ ద స్టూడెంట్స్ whose age is less than or equal to 25. ఓకే, అప్పుడు స్టూడెంట్ డాట్ ఏజ్ ఓకే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 25. సో ఇది ఫిల్టర్ చేస్తే మనకి కొత్త స్ట్రీమ్ క్రియేట్ అవుతుంది. ఓకే, లెట్స్ ప్రింట్ దిస్ అండ్ సీ. ఓకే, ఓకే ఇది ప్రింట్ చేసినప్పుడు ఇట్ ప్రింటెడ్ ద అడ్రస్. సో లెట్స్ డూ ఏ స్ట్రీమ్ డాట్ ఫర్ ఈచ్ స్టూడెంట్ స్టూడెంట్. ఓకే, సో I'm just printing values here. సో అది ఫిల్టర్ చేశాక ఇనిషియల్గా ఇట్ హ్యాస్ రామ, అమిత్, సీత, గీత, సత్య అండ్ నీత. ఓకే, ఒకసారి ఫిల్టర్ చేశాక అవర్ కండిషన్ వాస్ ఎనీథింగ్ విచ్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 25 కదా, అందుకని ఓన్లీ ఇవే ఉన్నాయి. సో అమిత్ గాట్ మూవ్డ్ అవుట్. ఓకే, సో దట్ ఈస్ వాట్ వీ యూస్ దిస్ ఫిల్టర్ మెథడ్ ఫర్. సో filter non-terminal operation takes predicate as an input and you use it to filter out certain elements of the stream. Okay, so now the next one we see is map. Okay, so ఇప్పుడు మనం ఫిల్టర్ చేసేసాం కదా, let's apply map on top of this. Okay, dot map. So map అనేది ఫంక్షన్ ని ఇన్పుట్ గా తీసుకుంటుంది. If you see here it takes function as a input. సో ఫంక్షన్ మనం లాంబ్డా ఎక్స్ప్రెషన్ లాస్ట్ టైం చూసాం కదా, ఇట్ టేక్స్ వన్ ఆబ్జెక్ట్ అండ్ ఇట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఇట్ టు అనదర్ ఆబ్జెక్ట్. ఓకే, సో మన కేసులో ఇక్కడ స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ని ఇన్పుట్గా తీసుకుంటున్నాం. లెట్స్ సే వీ ఓన్లీ వాంట్ నేమ్స్ ఆఫ్ ద స్టూడెంట్. ఓకే, నథింగ్ ఎల్స్. ఓకే, నవ్వు ఇప్పుడు ఈ స్ట్రీమ్ ఆఫ్ స్ట్రింగ్స్ అయిపోయింది బికాస్ మ్యాప్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇట్ టు student dot name. Okay, so what is map doing? It is taking a student object and now it transformed it to string. So that atlanti transformations kavalsinappudu we use map. So filter anedi boolean expression tho filter chestadi, map anedi transformation function. Okay, ee rendu the most used lambda expressions anamata. Okay, so there is something called flat map also. So if you have list of lists or double lists unte flat map vaadi vaatni flat cheyochu. So you can try that out, that is also very easy. Instead of map dot flat map analante. Okay, then there is distant. So let's say manaki two students unnaru anukundam Neeta ane name tho. Okay, one is 23. Okay, now ఇప్పుడు మ్యాప్ రన్ చేసినప్పుడు యూ విల్ గెట్ 2 Neeta నేమ్స్. ఓకే, ఇఫ్ యూ వాంట్ ఓన్లీ యూనిక్ నేమ్స్ అవుట్ ఆఫ్ ఇట్ యూ విల్ యూస్ డిస్టెంట్. ఓకే, సో డిస్టెంట్ ఏం చేస్తుందంటే వాటి ఈక్వల్స్ మెథడ్ రన్ చేసి డాట్ ఈక్వల్స్ ఉంటుంది కదా ఈచ్ క్లాస్లో, అది రన్ చేసి ఇఫ్ దే ఆర్ ఈక్వల్ ఇట్ విల్ స్కిప్ దెమ్ అనమాట. సో 2 Neetas నుంచి వీ గాట్ ఓన్లీ 1 Neeta హియర్. ఓకే, that's what distinct does. Okay, then there is sorted. So itla chala non terminal operations untai, you can read about it, but quickly the top ones I am telling you. Sorted, as the name suggests, will sort it. Okay, it sorted them. Now then there is something called limit. Limit will సో మనకి లిస్ట్లో 5 ఐటమ్స్ ఉన్నాయి కదా, లిమిట్ 3 అన్నామంటే ఓన్లీ 3 తీసుకుంటుంది అట్లా. ఓకే, ఆర్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ స్కిప్.
So what skip will do is skip will skip the first few things. So let's say I want to skip the first one. I will do this. Now it should be Neeta and Rama. Okay, so atla anamata. So these are the most used non-terminal operations. Inka terminal operations koste, now you still have a stream kada. Once you do the terminal operation, they will be converted it to a list or a number. So in this case, let's say you want to again form a list. So appudu you use something called collect. Collect anedi oka terminal operation. Okay, manaki default ga there are so many collectors available. Okay, toList anedi one such collector. Okay, so when you use this, what happens is ee stream ni list ga convert chestundi idi. You can go to the source code and see. అది న్యూ అరే లిస్ట్ క్రియేట్ చేసి ఈ స్ట్రీమ్లో ఎలిమెంట్స్ని అక్కడ యాడ్ చేస్తుంది అంతే. ఓకే, సో దెర్ ఈజ్ ఏ షార్ట్ కట్ toList మెథడ్ ఆల్సో. యూ కెన్ యూస్ దాట్ ఆర్ ద కలెక్టర్, ఎనీథింగ్ ఈజ్ సేమ్. ఓకే, నౌ మన స్ట్రీమ్ ఈజ్ నో మోర్ ఏ స్ట్రీమ్, ఇట్ బికేమ్ ఏ లిస్ట్. ఓకే, సో దట్ ఈస్ వన్ టెర్మినల్ ఆపరేషన్. దెన్ ఫర్ ఈచ్ అనేది ఆల్రెడీ చూసాం మనం. యాక్చువల్లీ ఫర్ ఈచ్ కూడా ఒక టెర్మినల్ ఆపరేషనే. వాట్ ఇట్ డస్ ఇస్ ఇట్ రన్స్ ఆన్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ద స్ట్రీమ్. ఓకే, అండ్ డస్ వాట్ ఎవర్ ఆపరేషన్ వి గివ్. ఓకే, నౌ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ రెడ్యూస్. ఓకే, రెడ్యూస్ ఏం చేస్తుందో చూద్దాం. లెట్స్ సే వీ వాంట్ టు కంప్యూట్ ఏజ్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ అవర్ స్టూడెంట్స్ లిస్ట్. ఓకే, so what will we do? Students dot stream. Okay, dot మనకి స్టూడెంట్ స్ట్రీమ్ వచ్చేసింది. we only want age కాబట్టి map student to student dot age. okay, dot reduce అనే మెథడ్ వాడి మనం దాన్ని we can compute the sum. so reduce initial element ఏంటి? sum లో initial element will be 0, whereas మనం మల్టిప్లికేషన్ చేస్తున్నామంటే ఇనీషియల్ ఎలిమెంట్ విల్ బి 1. ఓకే, ఇనీషియల్గా ఏం చేయాలని, ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్లో ఓన్లీ 1 ఎలిమెంట్ ఉంటే వాట్ షుడ్ యూ డూ? ఓకే, సో నౌ ఇఫ్ యూ గెట్ 2 numbers డూ a plus b అని చెప్తున్నాం మనం ఇక్కడ. ఓకే, సో దిస్ షుడ్ గివ్ అస్ టోటల్ ఏజ్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్. ఓకే, సో మనం మల్టిపుల్ మెథడ్స్ రాసేదంతా ఇక్కడ సింపుల్గా ఒక లాంబ్డా ఎక్స్ప్రెషన్లోకి వచ్చేసింది. ఓకే, సో వాట్ డిడ్ వి డూ హియర్? టోటల్ ఏజ్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్. ఓకే, ఓకే, టోటల్ ఏజ్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ ఈజ్ 161. సో స్టూడెంట్స్ని స్ట్రీమ్ చేసి వి found age out of it and we ran a reduce operation with integer sum anamata. Okay, so that is reduce. So reduce lo you can even do other operations, not just sum. In lambda expression lo you can provide anything. Okay, so for each already choosam. Then there is something called find any. Okay, find any ante indulo it will just find one student anamata. Any student random ga, let's say students dot stream dot find any ante it will give you one student. Okay, if the stream is empty it will give you empty, అందుకనే ఆప్షనల్ వచ్చింది ఇక్కడ. ఓకే, సో ఆప్షనల్ ఈజ్ అగైన్ అనదర్ న్యూ థింగ్ ఇన్ Java 8. ఆప్షనల్ అంటే ఏంటంటే ఇన్సైడ్ ఇట్ ఈస్ ఎ కంటైనర్ ఆన్ ద ఆబ్జెక్ట్ లాగా. ఇన్సైడ్ ఇట్ యాక్చువల్ ఆబ్జెక్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఆప్షనల్ మీద యూ విల్ హ్యావ్ మెథడ్స్ లైక్ ఈజ్ ఎంప్టీ, ఈజ్ ప్రెజెంట్, ఆర్ ఆప్షనల్ మీద కూడా యూ కెన్ రన్ దిస్ మ్యాప్ మెథడ్ ఇఫ్ ఇట్ ఎగ్జిస్ట్ వాట్ టు డూ అని. సో నల్ చెక్స్కి ఈజీ అవుతుంది ఆప్షనల్స్ యూస్ చేసుకుంటే. ఓకే, సో ఫైండ్ ఎనీ చూసాం. దెన్ సిమిలర్ టు ఫైండ్ ఎనీ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఫైండ్ ఫస్ట్. it will just give you the first element. Okay, then min max itlanti kuda unnai.
సో ఇక్కడ we found the total age of the students కదా, అట్లా కాకుండా మ్యాక్స్ ఏజ్ కనుక్కోవాలనుకుంటున్నాం అనుకో, there is something called a max function. ఓకే, మ్యాక్స్ ఫంక్షన్ ఇట్ ఈస్ ఇంటీజర్ కాబట్టి ఇంటీజర్ కంపేర్ వాడితే సరిపోతుంది. ఓకే, దిస్ విల్ గివ్ యూ ద మ్యాక్స్. ఓకే ఓకే, రిజల్ట్ ఈజ్ ఇగ్నోర్డ్ అంటుంది, బట్ దిస్ ఈస్ హౌ యూ డూ ఏ మ్యాక్స్. సిమిలర్లీ యూ కెన్ డూ ఏ మిన్. సో ఫర్ మ్యాక్స్ అండ్ మిన్ యూ జస్ట్ హ్యావ్ టు గివ్ ద కంపారిజన్ అనమాట. ఓకే ఓకే, then what else? Count will give you number of elements. Okay, let's say sort number of students is, or with age number of students ante list dot size anna vachestadi, less than or equal to 25 is. So how do we find students of age less than or equal to 25? Students dot stream, first filter any student. Okay, filter any student where student dot age is less than or equal to 25. Now you got a stream. దీని మీద టెర్మినల్ ఆపరేషన్ కౌంట్ వాడామంటే that should give us count. Okay, number of students with age less than or equal to 25 is 6. Okay, atla. So we filtered students with age less than or equal to 25 and on that we ran count anamata. So those are the terminal operations which are count, min, max, find first, find any, for each, reduce, collect. So collect is the most frequently used one. Collect లో మనకి ఇంకా చాలా డిఫరెంట్ కలెక్టర్స్ ఉన్నాయి. డిఫాల్ట్గా మనం టు లిస్ట్ అనే కలెక్టర్ చూసాము. అట్లా కాకుండా there are many other collectors as well. Okay, so yeah, let's see maybe few more examples. Okay, let's say we want students dot stream dot map student dot name. Okay, we got all the names. Okay, then collector. Okay, collectors dot grouping by అనేది ఒక ఫంక్షన్. వాట్ ఇట్ డస్ ఇస్, మనం ఏ కండిషన్ అయితే ఇస్తామో దాంతో ఇట్ విల్ గ్రూప్ ద ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్ అనమాట. సో గ్రూపింగ్ బై లెట్స్ సే స్టూడెంట్ నేమ్ కదా మనం ఇక్కడ పాస్ చేస్తున్నాం, నేమ్ డాట్ caret 0. Okay, so what we are doing here is grouping by caret 0. So first character తో మనం ఒక మ్యాప్ క్రియేట్ చేస్తున్నాం. సో అట్లా చేయడానికి this is what we will use. Okay, so ఇది రన్ చేసి చూద్దాం ఏం అవుట్పుట్ వస్తుందో. లెట్స్ సీ. ఓకే, లెట్ మీ జస్ట్ పుట్ ఇట్ టు ఏ. చూస్తే it is a map of first character to list of names. So all the names starting with that character అక్కడికి వస్తాయి అన్నమాట. ఓకే, so collected. ఓకే, ఏతో స్టార్ట్ అయ్యేది అమిత్ ఒకటే ఉంది, ఆర్తో రామ, ఎస్తో సీత సత్య, జీతో గీత, ఎన్తో నీత. వీ హ్యావ్ 2 నీతాస్ అందుకని ఇట్లా వచ్చింది. సో గ్రూపింగ్ బై విల్ హెల్ప్ అస్ గ్రూప్ బై వాట్ ఎవర్ కండిషన్ వి గివ్ అనమాట. సో ఇది లిస్ట్ని మ్యాప్గా ట్రాన్స్ఫార్మ్ చేసింది. ఓకే, సిమిలర్ టు గ్రూపింగ్ బై దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ పార్టీషన్ బై. ఓకే, సో యూ కెన్ ట్రై దట్ అవుట్. పార్టీషన్ బై ఆల్సో ఆల్మోస్ట్ సిమిలర్. ఓకే, బట్ ఇట్ డివైడ్స్ ద మ్యాప్ ఇంటూ డిఫరెంట్ థింగ్స్ అనమాట. ఓకే, దెన్ ఇట్లనే దెర్ ఆర్ మోర్ కలెక్టర్స్. ఓకే, యూ కెన్ కన్వర్ట్ దెమ్ టు మ్యాప్. టు మ్యాప్ అనే మెథడ్ ఉంది. Then there is a joining collector. If it is strings,
you can join all the names by comma or something and print. Then summarizing collectors, sum int itlanti unnai, reducing collectors unnai. So all these are things that are available. You can try it out, you will easily know. Okay, so streams case lo understanding lambda is more important. Okay, find, map on a stream are the most common operations. Collectors, collect to lists itla. So lambdas అర్థమైతే మనకి ఈచ్ ఆపరేషన్కి ఇన్పుట్ ఏమొస్తుందో మనకి తెలిస్తే అప్పుడు యూ కెన్ ఈజీలీ అప్లై దట్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాప్కి ఫంక్షన్ ఈజ్ ద ఇన్పుట్. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ కలెక్ట్ మెథడ్ కలెక్టర్స్ డాట్ గ్రూపింగ్ బై, ఇక్కడ కూడా ఫంక్షనే ఇన్పుట్ తీసుకుంటుంది. సో ఎవ్రీవేర్ ఇఫ్ యూ కెన్ డిఫైన్ దట్ lambda, you will get to know how to do that anamata. So if you go to the collectors class, ikkada different methods available, you will know. So there are so many things. Okay, just usage ni batti manaki requirement batti edi kavalante adi teesukovali. So to list, to map, grouping by are the most used things. Okay, you can try them out and practice. Okay, so that's all we have for this class. And దీంతో మన బేసిక్స్ ఆఫ్ జావా కోర్స్ కూడా కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ మీరు ఏమి కావాలనుకుంటున్నారో కమెంట్ చేయండి, సో దట్ ఐ కెన్ డూ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో ఫార్. హోప్ యూ ఎంజాయ్డ్ ద కోర్స్. హ్యాపీ న్యూ ఇయర్.